కనీసం ఎంపీటీసీ కృష్ణ ఇంటికాడ ఉన్నటువంటి బోరు రిపేర్ చేయడానికే చేతగాలే మీకు. కానీ ముడా చైర్మన్ నిధులు తీసుకొచ్చి బీరాప గుడి కడతామని మాట్లాడతాం. మరి బీరాప గుడికి సంబంధించి మరి నిధులు ముడా చైర్మన్ దగ్గర మాట్లాడండి, తీసుకురండి. అగ్రవర్ణాలకు తొత్తులుగా ఉండి మరి అలా గ్రామంలో ఒక బీసీ మహిళ సర్పంచ్ అయింది. చెన్నైని మున్మోక్షానికే పరిమితం చేయాలి. ఏదో పెద్ద లీడర్ అవుతున్నాను ఓర్వలేకనే ఇవి చేస్తున్నా. కనీసం ఎంపీటీసీ కృష్ణ ఇంటికాడ ఉన్నటువంటి బోరు రిపేర్ చేయడానికే చేతగాలే మీకు. కానీ ముడా చైర్మన్ నిధులు తీసుకొచ్చి బీరాప గుడి కడతామని మాట్లాడతాం. మరి బీరాప గుడికి సంబంధించి మరి నిధులు ముడా చైర్మన్ దగ్గర మాట్లాడండి, తీసుకురండి. అగ్రవర్ణాలకు తొత్తులుగా ఉండి మరి అలా గ్రామంలో ఒక బీసీ మహిళ సర్పంచ్ అయింది. చెన్నైని మున్మోక్షానికే పరిమితం చేయాలి. ఏదో పెద్ద లీడర్ అవుతున్నాను ఓర్వలేకనే ఇవి చేస్తున్నా. మున్మోక్షం గ్రామానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులకి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ముందుగా మైనార్టీ సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మున్మోక్షం గ్రామంలో గతంలో నిన్న మొన్న జరిగినటువంటి విషయాలు, మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ బోయని రామేశ్వరమ్మ గారి భర్త పైన మరి చెన్నయ్య గారి పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి ఆయన ఎట్లాంటి వాడు అనేది ఊరి ప్రజలకు తెలుసు. మరి ఆయన ఊరి కోసం తన 30 ఏళ్ళ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసి ప్రజలకు సేవ చేసుకుంటా, ప్రతి ఒక్కరికి ఏం కావాలంటే అది దగ్గరుండి చేసుకుంటా మరి ఆయన అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసిండు. కాబట్టి ఇవాళ ఆయన భార్యను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. మరి ఎందుకంటే నిన్న మొన్న చూస్తూ ఉన్నాం, అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఆరోపణలు చేయాల్సిన అవసరం ఉన్నది? మేము గెలిచి 2 నెలలు కూడా కావట్లేదు. 2 నెలల్లో మేము చాలా కార్యక్రమాలు చేసినాం, అనేకమైనటువంటి కార్యక్రమాలు. గతంలో 2 సంవత్సరాలు మీ అధికార పార్టీ వచ్చి కనీసం ఎంపీటీసీ కృష్ణ ఇంటికాడ ఉన్నటువంటి బోరు రిపేర్ చేయడానికే చేతగాలే మీకు. కానీ మేము గెలిచి 2 నెలలు అవుతుంది, మేము ఒక బోరు ఒక లైట్ వేసి మేమే అభివృద్ధి చేస్తున్నాం అన్నట్టు గొప్పలు చెప్తా ఉన్నారు. ఎందుకు మరి ఆ బోర్ రిపేర్ చేయడానికి చేతగాలేదని అడుగుతూ ఉన్నాం. మరి ఏమన్నానంటే మరి సర్పంచ్ భర్త దౌర్జన్యం చేస్తూ ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. ఏం దౌర్జన్యం చేసినండి ఆయన? ఏం దౌర్జన్యం? మేము ప్రజలపైన ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చి డబ్బులు వసూలు చేసుకున్నాడా గ్రామంలో? మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీకేమన్నా సమస్య ఉందంటే గ్రామ పంచాయతీకి రండి. మా సర్పంచ్ గారు ఉన్నారు, మేమున్నాము, పాలకవర్గం ఉన్నది. మీకు ఏమైనా పని చేయకపోతే గ్రామ పంచాయతీలో వచ్చి కొట్లాడండి. దానికి మేము స్పందించకపోతే మీరు ఎమ్మెల్యే దగ్గర పోతారా, కలెక్టర్ దగ్గర పోతారా, ఎంపీ దగ్గర పోతారా, మీ సీఎం దగ్గర పోతారా, అప్పుడు మాట్లాడదామండి. కానీ మీరు అనవసరంగా తీసుకొచ్చి వేరే రాజకీయాలను తీసుకొచ్చి రుద్ది ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు మాట్లాడొద్దని చెప్పి కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఊరు డెవలప్మెంట్ ఒకరితో కాదు, అందరికీ బాధ్యత ఉండాలి. ఊరు అనేది ఖచ్చితంగా ప్రజలకు అందుబాటు చేసేటువంటి నాయకులు మరి సమాజంలో తిరుగుతూ ఉన్నాం అందరం. కాబట్టి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. బాధ్యత లేకుండా మీరు రాజకీయాలు అంటుకట్టి రాజకీయాలే మాట్లాడతామంటే ఇది కరెక్ట్ కాదు. నేను ఏం చెప్తా ఉన్నాను, మేము 2 నెలల్లో మరి గ్రామ పంచాయతీ నిధులు ఎన్ని వచ్చినాయో గ్రామ సభలు పెట్టి మరి క్లియర్గా సెక్రటరీ ద్వారా చెప్తా ఉన్నాం. మీరు రండి, గ్రామ పంచాయతీకి రండి. గ్రామ పంచాయతీకి వచ్చి నిధులు ఏమేమి ఉన్నాయో దాన్ని కరెక్ట్గా అడగండి. దాన్ని మేమేం తీసుకొని పోయి మేము బిల్డింగ్లు ఏం కట్టుకోం. కాబట్టి మీరు దయచేసి ఆరోపణలు ఆపి గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా మీరు ఎమ్మెల్యే గారితో మాట్లాడి, మేము కావాలంటే మేము వస్తాం, గ్రామ పంచాయతీ మా సర్పంచ్ గారు వార్డు మెంబర్లు అందరం వస్తాం. ఊరికి ఎన్ని నిధులు కావాలని మరి ఎమ్మెల్యే గారు నిధులు తీసుకురావాలని కోరుతా ఉన్నాం. మరి గతంలో మొన్న ఎలక్షన్లో వచ్చిన మరి ముడా చైర్మన్ నిధులు తీసుకొచ్చి బీరాప గుడి కడతామని మాట్లాడుతాం. మరి బీరాప గుడికి సంబంధించి మరి నిధులు ముడా చైర్మన్ దగ్గర మాట్లాడండి, తీసుకురండి. మరి దానికి సహకరిస్తాం మేము అందరం ఉండి కూడా మరి దాని గుడి కట్టే ప్రయత్నం చేసి ప్రజలకు అందిద్దామండి.
మరి ఇట్లాంటి మంచి విషయాలు చేయండి, కానీ మా దౌర్జన్యం సర్పంచ్ భర్త దౌర్జన్యం చేస్తున్నాను మాట్లాడదని చెప్పి కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆయన అనేకమైనటువంటి పనులు ఊరికి ఏం కావాలంటే పిల్లలకు బడి లేకపోతే బడి స్కూల్ తీసుకొచ్చి బిల్డింగ్ కట్టించిండు, మరి వాటర్ లేకపోతే వాటర్ ఫెసిలిటీ మరి మొత్తం కూడా ఆయన ఉన్న కాలంలో మరి ఊరికి ఎన్ని విధాలుగా సేవలు అందించాలంటే ఆయన అంతా మొత్తం అందించాడు. ఇప్పుడు కూడా ఆయన పిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఆయన ఊరి కోసమే సేవలు చేసే విధంగానే ఉన్నాడు. కాబట్టి ఆయన సంపాదించుకొని మాబ్నార్లో బిల్డింగ్ కట్టుకొని బతికే ఆశ వాళ్ళకి లేదు. మరి పర్టికులర్గా చెప్తా ఉన్నాం, ఊరి కోసమే వాళ్ళు బతుకుతూ ఉన్నారు. ప్రజలకి అన్ని సౌకర్యాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు దౌర్జన్యం చేస్తున్నారని మాట్లాడకండి. ఎందుకంటే మీరు అగ్రవర్ణ పార్టీల్లో మరి పనిచేసుకుంటూ మరి అగ్రవర్ణాలకు తొత్తులుగా ఉండి మరి అలా గ్రామంలో ఒక బీసీ మహిళ సర్పంచ్ అయితే మాట్లాడి ఆయన భర్త దౌర్జన్యం చేస్తున్నాడని మాట్లాడుతూ ఉన్నారు. ఏం దౌర్జన్యం చేసిండో చెప్పండి ఒకటి. ఒక బీసీ మహిళ ఆమె అన్ఎడ్యుకేటెడ్ అని మాట్లాడుతున్నారు మీరు. ఎడ్యుకేటెడ్ ఆమె. ఆ ఎడ్యుకేటెడ్ని పట్టుకొని ఆమెకి ఏం తెలియదు అన్నట్టు మీరు ఊహించుకొని మాట్లాడి భర్త దౌర్జన్యం చేస్తున్నా అంటే ఏం దౌర్జన్యం చేసినాం, భర్త ఏం దౌర్జన్యం చేసినా చెప్పాలి మాకు పర్టికులర్గా. ఆ మేడం సర్పంచ్ గారు ఉన్నారు, మీకు ఏమైనా కావాలంటే సర్పంచ్తోనే మాట్లాడండి. ఆయనతో ఎందుకు మాట్లాడుతారు? ఏమైనా కావాలంటే సర్పంచ్కి చెప్పి ఫోన్ చేసి మాట్లాడండి. ఆ పని కాకపోతే మా దగ్గర వచ్చి మాట్లాడండి. పాలకవర్గం ఉన్నది, వాళ్ళ దగ్గర వచ్చి మాట్లాడండి. నిన్న కూడా గ్రామ సభలో వార్డు మెంబర్ల మీటింగ్ పెట్టినాం. మరి ఎనపోతుల శ్రీనివాస్ గారు వచ్చి మరి ఎన్ఆర్జీఎస్ అమౌంట్ వచ్చింది, 1 lakh వచ్చింది. 1 lakh వచ్చినప్పుడు మరి ఎన్ఆర్జీఎస్ అమౌంట్ వచ్చినప్పుడు పాలకవర్గం ఉంది, వచ్చి అడగండి. దానికి ఒప్పుకుంటాం, మేము కాదనట్లేము. మీరు వచ్చి ఉల్టా పల్టా సీదా మాట్లాడి మేము చేస్తాం, ఖచ్చితంగా చేస్తామంటే మేమేమన్నా అవలగలమా? మేము ఉన్నాం, మేము కూడా చేస్తాం. సర్పంచ్ ఉంది, సర్పంచ్ అయిపోతే వార్డు మెంబర్లు చేస్తారు. నీవు చేయాలనుకున్నప్పుడు వచ్చి అడగండి. అడగకుండానే మేము ఇష్టమైన శ్రీనివాస్ గారు వచ్చి ఉల్టా సీదా మాట్లాడి ఎగిరి నేను వెళ్ళిపోతా తీర్మానం చేయకుండా ఏమైనా వేసుకోవడం సెక్రటరీ గారికి కూడా చెప్పిపోవడం కరెక్ట్ కాదు. ఇది ఏమన్నా ఉంటే సామరస్యంగా కలిసి రండి. అందరం ఊరి అభివృద్ధి కోసం ఖచ్చితంగా పనిచేసి ఊరిని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో భాగ్యస్వాములం అవుదాం. మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కావస్తా ఉంది మీ ప్రభుత్వం వచ్చి. మరి ఎన్ని నిధులు తీసుకొచ్చారు గ్రామానికి చెప్పండి మీరు. ఎమ్మెల్యే గారు నిధులు ఎన్ని ఇచ్చారు? ముడా చైర్మన్ నిధులు ఎన్ని తెచ్చారు? మరి ఇప్పుడు వచ్చిన ఫండ్తోనే మేము ఊళ్ళో డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు స్టేట్ ఫండ్ 1 రూపాయి లేదు. ఎవరిని అడగాల? మరి మీరు అడిగి తీసుకురావాలి కదా, బాధ్యత లేదా మీకు? మేము అడుగుతా ఉన్నాం. మరి మీరు ప్రతిదానికి పార్టీ రాజకీయాలు తీసుకొచ్చి మరి ఎలివేషన్ మొత్తం అదే మాట్లాడుతూ ఉన్నారు. అవి ఉంటే తీసుకురండి, నిధులు ఉంటే తీసుకురండి, ఊరిని డెవలప్మెంట్ చేద్దాం. ఒక యువతకు ఒక ఊరికి ఒక గ్రంథాలయాన్ని కట్టిద్దామండి. ఎమ్మెల్యే నిధులు తీసుకురండి, ఒక గ్రంథాలయాన్ని కట్టించి యువతను ఒక సరైన మార్గంలో నడిపిద్దామండి. ఇట్లాంటి పని చేయండి. కానీ చిల్లర రాజకీయాలు ఏందండి? ఇది నాకు అర్థం కాదు. ఈ రాజకీయాలు ఇప్పుడు శాశ్వతం కాదు. మన ఊరు ప్రజలము అందరం ఒకటే విధంగా మంచి స్నేహంగా ఉండి మంచిగా సోదర భావంతో కలిసిమెలిసి ఉండి మరి గ్రామాన్ని అభివృద్ధి చేస్తే రేపు అవకాశాలు మీకు కూడా వస్తాయి. ఆయన చేసిండు 30 ఏళ్ళుగా సాయం చేసిండు ఊరికి, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసిండు, ఊరి కోసం పాటుపడ్డాడు. అట్లాంటి వ్యక్తి ప్రజలు మరి గెలిపించారు. కాబట్టి మీరు కూడా అట్లాంటిగా పనిచేసి మీరు కూడా నాయకులుగా కాండి, సర్పంచులుగా కాండి. ఎవరు వద్దంటున్నారు? ఈ విధంగా నేను సూచిస్తూ ఉన్నాను. మరి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ఏదో కోరికనో నేను ఏదో రాజకీయం చేయాలనో ఇక్కడ మున్మోక్షానికి రాలే, రాజకీయం కొరకు రాలే. నా ప్రజల బాగోగుల కొరకు వచ్చిన వ్యక్తులం మేము. అంటే ప్రజల కొరకు సేవ చేయడానికి వచ్చిన వ్యక్తులం మేము. ఏదో ప్రజల కొరకు ప్రజలతోటి ఏదో తీసుకోనో లేకుంటే ఏదో చేయాలి, ఏదో పోవాలి, రాజకీయం చేయాలనే వ్యక్తిని కాను, చేయను కూడా. ఇక ముందు కూడా ఎప్పుడు కూడా చేయను. నా జీవితం మొత్తం కూడా ఇంతకుముందు కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, జీవితాన్ని ప్రజా సంక్షేమానికే అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని. కాబట్టి అటువంటి వ్యక్తుల మీద బురద చల్లడం, సర్పంచ్ భర్త దౌర్జన్యం చేస్తున్నాడు అనడం, అసలు నేను దౌర్జన్యం చేయడం ఏంది, ఉన్నదేంది? అసలు దౌర్జన్యం అంటే ఏముంటుంది? అధికార పార్టీలో ఉంటే దౌర్జన్యం చేస్తున్నంటారు. మాకు అధికారమే లేదా. జనము సర్పంచ్గా అధికారం ఇచ్చిండ్రు. సర్పంచ్ నిధులన్నీ మేము చేసే దౌర్జన్యం ఏంది? మేము ఎవరికి ఏం చేసినాం? ఎవరు కూడా ఎక్కడ హాని కలగనీయం, జనానికి ఎక్కడ కూడా కలగనీయం. ఏదో చిన్నదానికి పెద్దదానికి కావాలని నన్ను బురద చల్లాలి,
చెన్నైని మున్మోక్షానికే పరిమితం చేయాలి, ఏదో పెద్ద లీడర్ అవుతున్నాను ఓర్వలేకనే ఇవి చేస్తున్నానని అనిపిస్తుంది నాకు. కానీ నేను ఎక్కడ కూడా అటువంటి ఆలోచన ఉన్న వ్యక్తిని కాదు, ఏది కాదు. మీరందరూ కూడా ప్రతి కుటుంబం మున్మోక్షంలో ప్రతి కుటుంబంకి వెళ్ళి నాకు ఓటేసినని భావించే వ్యక్తిని నేను. ప్రతి కుటుంబం కూడా నాకు ఓట్లేసినని భావించే వ్యక్తిని. నాకు వేయకపోయినా అందరు నా ప్రజలనే భావించే వ్యక్తిని. ఈరోజు అట్లాంటి వ్యక్తులను పట్టుకొని ఏదో ఏది ఉంది అది ఉంది మీరు ఏముందన్నది మీరు అభివృద్ధి చేస్తే మేమేమి దానికి ఆటంకం కాము. మీ ఎమ్మెల్యే ఫండ్, సిడిపి కానీ, ఎంపీ ఫండ్ కానీ, ఇంకేమైనా నిధులు అవన్నీ తెచ్చుకుంటే కూడా మీరు ఎంతైనా అభివృద్ధి చేసుకోవచ్చు. ఏది కావాలి అది ఏడ ప్లేస్ అడిగినరు, స్థలాలు అడిగినరు, అవన్నీ సర్పంచ్ గారు చెప్తారు. ఏవి ఉండని కూడా ఇవన్నీకే సిద్ధంగా ఉన్నాం. దాని కొరకనే మేము ఏదో ఈరోజు ఎన్ఆర్ఈజెస్ వర్క్ వచ్చింది, ₹1,00,000 వచ్చింది, దాని మీద రాదంతం చేయడం కాదు. ₹1,00,000 వరకు పెద్ద లెక్క కాదు. నేను కూడా సివిల్ కాంట్రాక్టర్ని, నాకేం పెద్ద ఇది కాదు. మనం కూడా పెద్ద కాంట్రాక్టర్ని మస్తు వర్కులు చేసి ఆసరకు వచ్చి ఎన్నికిపోయినా, వర్క్ల కాడికి ఎన్నికిపోయినాం. జనం సేవ చేయాలన్న దానికని ఇక్కడ పని చేస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే వర్క్ల కొరకే పని చేయడానికి రాలే, అందరికి తెలుసు జనంలో కూడా. ఇప్పుడు ఈరోజు కూడా మా గ్రామ పంచాయతీలో మొన్నటి వరకు ₹14,95,000 వస్తే ఆ ₹14,95,000 కూడా శానిటేషన్ కానీ, అండర్ గ్రౌండ్ కానీ, డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా మా వార్డు మెంబర్స్కి ఇచ్చి, వాటర్ సమస్యలు కానీ అన్నిటి కూడా వార్డు మెంబర్స్కి వాళ్ళకే ఇచ్చి మీరే దీనికి తీర్చాలని తీర్మానాలు ఇప్పించిన వ్యక్తులం మనం. ఏదో పని చేసుకోవడానికి వచ్చిన వ్యక్తులం కాదు ఇక్కడ. దాని కొరకని దాని మీద ఏదో చేయడం, రాదంతం చేయడం మంచిది కాదు. వాళ్ళు కూడా మన పిల్లలే, మా వాళ్ళే. అందరు కూడా మీరు కూడా గ్రామ అభివృద్ధి కొరకు మీరు ఏం చేస్తే మేము సహకరించనీయకుండా, మాకు కూడా మీరు ఇటువంటి ఊకే మీడియానో ఏదో చేస్తే మేము ఏదో లీడర్లు అవుతానని అనుకోవడం తప్పు. మనం కూడా ప్రజాసేవ చేయాలి. ప్రజాసేవ చేసిన రోజే, ప్రజలు మనల్ని ఆశ్రయించిన రోజే లీడర్ అవుతామన్నది గమనించాలని వాడిని కోరుతా ఉన్నాను. ఇప్పుడు కూడా అందరు కూడా ప్రజల కొరకే, ప్రజల అవసరాల నిమిత్తమే పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాం. మేము కూడా ఎక్కడ మా గ్రామ పంచాయతీ, మా పాలకవర్గం ఎవరు కూడా అటువంటి దాంట్లో ఎవరు లేరు. అందరు కూడా యాక్టివ్గా పనిచేసే వాళ్ళనే ఎన్నుకున్నారు జనం కూడా. కాబట్టి వాళ్ళందరితోటి కూడా మంచి పనులు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే పదంలోనే ఉన్నాం. అందులో భాగంగానే నేను కూడా 2006 సర్పంచ్ అయినాం. 2006 సర్పంచ్ అయినప్పుడు పెద్ద మనుషులు అందరూ చెప్తారు గ్రామం ఎట్లా ఉండే, గ్రామం ఏ విధంగా అభివృద్ధి చేసినాం, గ్రామంలో ఏముండే, ఏం లేకుండే, మౌలిక వసతులు ఏముండే, ఏం లేకుండానని జనానికి తెలుసు. ఎంట్రన్స్ రోడ్డు కూడా కరెక్ట్ లేక ఉండే, పెంట కుప్పలై ఉండే. అసలు దాన్ని నేను గెలిచిన 2 సంవత్సరాలనే తీర్చిదిద్ది నిర్మల్ పురస్కార్ అవార్డుకి ఎంపికైన వ్యక్తిని నేను, చెన్నై అనే వ్యక్తిని. అంటే ఆ రోజు ఏమి డబ్బులు లేవు. ఈ రోజున ఇవి గ్రామ పంచాయతీ కాస్త కూస్త నిధులు వస్తున్నాయి. ఆ రోజు నిధులే లేవు. నిధులు లేని రోజే నేను ఒక గ్రామాన్ని ఒక రాష్ట్రపతి ద్వారా అవార్డు తీసుకున్న గ్రామాన్ని అంత దూరం తీసుకుపోయిన వ్యక్తిని నేను. నా మీద బురద వెళ్ళడం అనడం వాళ్ళ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు, అవతల ఉన్న వాళ్ళకు కూడా తెలుసు, తప్పులు ఏమని తెలుసు, అన్నీ తెలుసు. మేమేం పెద్ద తప్పు చేసేటోళ్ళం కాదు. గ్రామ పంచాయతీలో నిధులని దుర్వినియోగం చేసేటోళ్ళం కాదు. ₹1 కూడా దుర్వినియోగం చేయకుండా యాజ్ పర్ గ్రామ సభలోనే మా సెక్రటరీ కూడా చెప్పడం జరిగింది మొన్న గ్రామ సభలో ఏ నిధులు దేనికి ఖర్చు పెట్టినాం, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి గ్రామ సభలో. పర్టికులర్ ప్రతి గ్రామ సభకు దాన్ని తెలియజేయపరచాల్సిన అవసరం సెక్రటరీ గారికి ఉన్నది. వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ప్రతి రాసుకొని చదవాలి, ప్రతి చేయాలన్నదే మా అభిలాష. మనం కూడా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి, మళ్ళొకసారి ఆదర్శ గ్రామం కావాలని కోరిక ఉన్నాను. ఆ కోరిక కొరకే పనిచేస్తున్నామని, ఆ కోరిక కొరకే ఈరోజు సర్పంచ్ జనం నిలబెట్టినారు. కాబట్టి జనం ఫ్రీగా మనకు సర్పంచ్గా కూడా ఇవ్వడం సరే. ఇది ఎక్కడ అంటే నేను గర్వించదగ్గ విషయం ఇది. అంటే స్టేట్లోనే ఎక్కడ కూడా లేని విధంగా నన్ను ప్రజలు ఆదరించారు. ఆ ఆదరించిన దానికి అవతల కూడా సరే ఇది జరిగింది మనకెందుకు, మనం కూడా రేపు పని చేసి మనం కూడా లీడర్ కావాలని కోరుకోవాలి తప్ప వేరే దాని కొరకు వేరే ఆశలు పెట్టుకొని ఏదో పెట్టుకొని చేయడం సరికాదు. అందరం కూడా కలిసికట్టుగా గ్రామ అభివృద్ధికి
తోడ్పడాలని కోరుకుంటా ఉన్నాను. దీని కొరకే ఎవరు కూడా ఎక్కడ భేషజాలు లేకుండా మనమందరం కూడా కలిసి పనిచేయాలని మరొకసారి అన్ని పార్టీల నాయకులకు కానీ గ్రామంలో ఉండే కార్యకర్తలందరినీ కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. మున్మోక్షం గ్రామ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇంకా మా ముస్లిం సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నేను మున్మోక్షం సర్పంచ్ రామేశ్వరమ్మ అని నేను మాట్లాడుతున్నాను. జే వెంకటయ్య అనే సీనియర్ నాయకులంట, కాంగ్రెస్ నాయకులు. ఆయన గారు ఆయన 1,00,000 రూపాయల వర్క్ వచ్చింది, అది మాకు ఇవ్వాలని ఇన్నర్ ఈజీఎస్లో 1,00,000 రూపాయల వర్క్ వచ్చింది. దాని మీద జే వెంకటయ్య అనే వ్యక్తి తీర్మానం కావాలని అడిగిండ్రు. అది తీర్మానం ఇచ్చినాము ఏ దాస్ అనే వ్యక్తికి. అది వర్క్ నడుస్తుంది. ఇంకా దాని మీద వెంకటయ్య గారు తీర్మానం ఇవ్వలేదు అని మా మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నారు. అంటే ఊరికి మీరు అభివృద్ధి విషయంలో ముందరికెళ్ళడానికి అభివృద్ధిని జరగనివ్వట్లేదు అనే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఏమంటారు? అది కరెక్ట్ కాదండి. మేము ఊరికి మంచి చేయాలన్న దానికే మేము కట్టుబడి ఉన్నాం. ఏ విషయంలో అయినా ఇప్పుడు ఎమ్మెల్యే నిధులు తెచ్చుకున్నా ఏది తెచ్చుకున్నా మేము తీర్మానాలు ఇస్తామని గ్రామ సభలను చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి ఉంటాం. ఊరు మంచి చేయడానికి మేము మాతో పాటు వాళ్ళతో పాటు మేము ఒకరికొకరు సహకరించుకుంటూ గ్రామాన్ని ముందుకు తీసుకుపోదామనే ఉద్దేశంతో మేము ఉన్నాం. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ద్వారా కూడా అనేక పనులు నేను తీసుకురానికి నిధులు తీసుకురానికి సిద్ధంగా ఉన్నా కానీ గ్రామ పంచాయతీల నుంచి వీళ్ళ సహకారం ఏం లేదు అన్న విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అలాంటిది వాళ్ళు ఏ వర్క్ తెచ్చినా మేము ఎమ్మెల్యే నుంచి నిధులు తెచ్చినా దానికి ఎక్కడ అడ్డుపడము, దానికి సహకరిస్తాం. గ్రామ పంచాయతీలో కూడా వర్కులు ఎక్కడ ఆపే ప్రయత్నం చేయము. మేము ఇంకా మీరు మాతో పాటు మాకు కలిసి సహకరిస్తే ఇంకా మంచి పనులు చేయడానికి మేము కూడా సహకరిస్తామని చెప్తున్నాము. ఎట్లా అనిపిస్తున్నాము గెలిచి వితిన్ 2-3 నెలల్లోనే ఎటువంటి ఇష్యూస్ చాలా ఎక్కడ గ్రామాల్లో కనిపిస్తుంది? అటువంటి మునిమోక్షంలో ఈ సమస్యలు కావచ్చు, ఒకరిపైన ఆరోపణలు చేసుకోవడం ఎట్లా అనిపిస్తూ ఉంది? ఈ ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని అనిపిస్తుంది. వాళ్ళు పాలకవర్గం అంటే వాళ్ళు అధికార పార్టీలో ఉన్నామని మమ్మల్ని నన్ను ఇబ్బంది పెట్టడం అది కరెక్ట్ కాదు. ప్రతిదానికి వాళ్ళ భర్త ఇబ్బంది పెడుతున్నాడు అట్లా మాట్లాడడం కూడా సరైనది కాదు. ఇది సరే ఏముండని దానికి మేము సహకరిస్తామని చెప్తున్నాం.